చాలా అంటే చాలా రుచిగా ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. అప్పటికప్పుడు తయారు చేసుకునే రెసిపీ కోసం ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి. ఇక నేను పోపు బండి పెట్టుకొని అందులోకి 1.5 చెంచా వరకు నూనె వేసుకున్నాను. నూనెలోకి మీడియం సైజు ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నానండి. అలాగే మీడియం సైజ్ టమాటాను కూడా ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇక్కడ మనం తయారు చేసుకునే రెసిపీకి కాంబినేషన్గా సైడ్ డిష్గా తయారు చేసుకుంటున్నామండి. మూత పెట్టేసుకొని ఈ టమాటాలు అలాగే ఉల్లిపాయ ముక్కల్ని మగ్గించుకోవాలి నూనెలో. మరి ఇవి మగ్గే లోపల ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక గ్లాస్, ఏదైనా కొలతకి ఏదో ఒకటి పెట్టుకోండి. ఇక్కడ నేను గ్లాస్ కొలత తీసుకుంటున్నాను. ఒక గ్లాస్ వరకు అటుకులు వేసుకుంటున్నాను. ఇప్పుడు అటుకుల్లో నీళ్లు పోసుకొని శుభ్రంగా కడిగి ఆ నీటిని వంచేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను కొంచెం మందంగా ఉన్న అటుకులు తీసుకున్నానండి. ఈ విధంగా నీళ్ళు వంచేసుకున్న తర్వాత మనకి కొంచెం నీళ్ళు అనేవి అటుకులో ఉండిపోతాయి కదా, ఆ నీళ్ళు చాలండి. ఆ తేమ అనేది చాలు మనకి అటుకులు నానటానికి. కాబట్టి మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ ఉల్లిపాయలు అలాగే టమాటా ముక్కలు కూడా కొంచెం మగ్గాయి. ఇందులోకి 3 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని కొంచెం నూనె అనేది పైకి వచ్చే వరకు మగ్గించుకోండి. ఇలా మగ్గేటప్పుడే తగినంత ఉప్పు, కొంచెం జీలకర్ర కూడా వేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. ఇక్కడ నేను మగ్గిన తర్వాత చూడండి, ఈ విధంగా నూనె అనేది పైకి రావాలి. ఇలా మగ్గిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 1/2 చెంచా వరకు కారం వేసుకొని ఈ టమాటాని ఉల్లిపాయల్ని బాగా చల్లారనిచ్చుకోవాలండి. ఇక్కడ మనం చట్నీ అనేది తయారు చేసుకుంటున్నాము. చాలా రుచిగా ఉంటుందండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవటమే. మిక్సీ పట్టేటప్పుడు కొంచెం నీళ్ళు కూడా వేసుకోవచ్చండి. మనకి చట్నీ అనేది మరీ గట్టిగా ఉంది అనుకుంటే కొంచెం నీళ్ళు వేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు. మిక్సీ పట్టేసుకున్న చట్నీని పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ చూడండి, అటుకులు చక్కగా నానిపోయాయి. పొడి పొడిగా రావాలండి. ఇలా పొడి పొడిగా వచ్చిన ఈ అటుకుల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇక్కడ మనం 1 గ్లాస్ వరకు అటుకులు తీసుకున్నాం కదా, కాబట్టి 2 గ్లాసుల వరకు బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ, సూజీ అంటాం కదా, ఈ రవ్వని మిక్సీ జార్లో వేసుకోండి. అటుకులు అలాగే ఈ రవ్వ కాంబినేషన్తో మనం దోశలు అనేవి తయారు చేసుకుంటున్నామండి. చాలా సింపుల్గా అయిపోతుంది ఈ దోశలు అనేవి. అలాగే అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు. చాలా రుచిగా కూడా ఉంటాయి. ఈ విధంగా 2 గ్లాసుల వరకు రవ్వ వేసుకున్న తర్వాత ఏ గ్లాస్తో అయితే మనం రవ్వ అటుకులు తీసుకున్నామో ఆ గ్లాస్తో 3/4 గ్లాస్ వరకు పెరుగు వేసుకోండి. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు తగినన్ని నీళ్లు వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. మనం ఇందులో అటుకులు వేసుకున్నాం కదండి, ఆ అటుకులు అనేవి మనకు చేతికి తగలకూడదు. అటుకులు అనేవి పేస్ట్ అయిపోవాలన్నమాట. ఆ విధంగా ఉండేలాగా చూసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు పిండిలోకి తగినంత ఉప్పు వేసుకోండి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ నేను ఈనో వేసుకుంటున్నాను. ఈనో ప్లేస్లో వంట సోడా కూడా వేసుకోవచ్చు. 1/2 చెంచా వరకు ఈనో వేసుకుంటున్నాను. అలాగే నీళ్లు వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. మనకి దోశ పిండి ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా కొంచెంగా నీళ్లు వేసుకొని కలుపుకోండి. బొంబాయి రవ్వ ఎక్కువ నీళ్ళని పీల్చుకుంటుంది కాబట్టి కొంచెంగా నీళ్ళు వేసుకొని కలుపుకోండి. ఆల్రెడీ మనం మిక్సీ పట్టేటప్పుడు కూడా నీళ్ళు వేసుకున్నాం, అయినా మనకి పిండి అనేది కొంచెం గట్టిగానే వస్తుంది. ఈ విధంగా దోశ వేసేటప్పుడు కూడా చూసుకొని దోశ పిండి మాదిరిగా కలుపుకోవాలి. ఇక స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని దోశ వేసుకోవటమేనండి. ఈ దోశలోకి మనం తయారు చేసుకున్న టమాటా ఉల్లిపాయ చట్నీ చాలా రుచిగా ఉంటుంది. అంతేకాకుండా దోశలోకి నూనె వేయాల్సిన పని కూడా లేదు. అయితే ఈ దోశలు అనేవి క్రిస్పీగా రావండి, మెత్తగా ఉంటాయి దోశలు. మరి మీ అందరికీ అటుకులు అలాగే ఉప్మా రవ్వ కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ ఇన్స్టెంట్ దోశల రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.